23,000 కోట్లు ఆదాయం ఆర్జించినారు. కానీ ఖర్చు పెట్టింది లక్ష కాదు, 1,23,815 కోట్లు వీళ్ళు సంపాదించిండ్రు. ఖర్చు చేసింది మాత్రం 1,49,866 కోట్లు. అంటే రాబడి కంటే ఖర్చు 26,000 కోట్లు ఎక్కువ. ఏడబోతున్నాయి ఈ పైసలన్నీ? కొత్త స్కీమ్ చాలు చేయలే, ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇయ్యలేను. మహిళలకు 2,500 అన్నావు, 2 రూపాయలు ఇయ్యలే. తులం బంగారం అన్నావు, మన్ను కూడా లేదు. రైతు బంధు వెయ్యవు, రైతు రుణమాఫీ చెయ్యవు, స్కూటీలు అంటావు ఇయ్యవు, ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 చేస్తానో ఇయ్యవు. మరి ఎందుకు ఖర్చు పెరిగింది? ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా? అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు? ఒక సంవత్సరంలో 1,41,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతంలాగా పరిణమించింది. ఎందుకంటున్నా ఈ మాట? నీ తుగ్లక్ నిర్ణయాలు, హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బకొట్టినావు, నాశనం చేసి కుప్పగూల్చే పరిస్థితి తెచ్చినావు. నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి 18,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం 5,821 కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండొచ్చు, నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మల్లకు కాళేశ్వరం నీళ్లు చివరి మల్ల ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితున్నది. ఈరోజు కోదాడలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో, తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల, కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక వైపు. అట్లాగే మేము 10 ఏళ్ళు పకడ్బందీ ప్రణాళికతో అవినీతి లేకుండా రాష్ట్ర ఖజానాను ప్రతి ఏటా సంపదను పెంచుతూ, మధ్యలో కరోనా వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, కేంద్రం అసలు సహకరించకపోయినా మేము సంపద సృష్టించినాం, రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచినాం. నువ్వేం చేసినావు? ఈ ఒకటే సంవత్సరంలో సావు దెబ్బ కొట్టి అన్ని రంగాలను కూడా నీ చేతగాంతనంతో ధ్వంసం చేసినావు. మీరేం ఎస్టిమేట్ చేసినారు? 1,65,000 కోట్ల ఆదాయం వస్తుందని మీరు అంచనా వేసినారు. కానీ ఇప్పటికి వచ్చింది ఎంత? 1.12 lakhs, అంటే కేవలం 68% వచ్చింది. మిగతాది రాలే. మిగతాది ఎంత వస్తుందో రేపు బడ్జెట్లో చెప్తావు. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇవాళ ఇది రాష్ట్రానికి ఇవాళ పేపర్లో ఆర్థిక లోటు గరిష్టానికి అని రాసింది. రాష్ట్రానికి ఆర్థిక లోటు రాలే, ఇది రేవంత్ వల్ల వచ్చిన తలపోటు. రాష్ట్రానికి ఉత్తగానే రాలే ఆర్థిక లోటు. రేవంత్ రెడ్డి వల్ల, చేతగాని అసమర్థ ప్రభుత్వం వల్ల, వీళ్ళ అవినీతి విధానాల వల్ల, బావమరుదులకు అమృత్ పంచడం, అమృత్ స్కామ్ చేసి బావమరిదికి అప్పచెప్పడం, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ నడ్డి విరవడం, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తుండ్రు ఇవాళ బిల్డింగ్ పర్మిషన్. ఇట్లాంటి దిక్కుమాలిన విధానాల వల్ల, అప్పులు చేయడం వల్ల, కొత్తగా సంపద సృష్టించే తెలివి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవసాయ విధానం. నిన్న కోదండరెడ్డి గారు మాట్లాడతారు, మేడిగడ్డ రిపేర్ చేయరు, కాళేశ్వరం బాగా చేసే ఆలోచన లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, కానీ బోర్లు వేసుకొని నష్టపోవద్దు, అనవసరంగా పంటలు వేసుకోవద్దు. మరి సపడే క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పండి, మాకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించుకోండి అని చెప్పండి. ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆఖరికి ఎట్లా ఉందంటే, ఇక నెక్స్ట్ కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అన్నాడు మొన్న, ఏమైందా గ్యారంటీలు మరి మహిళలకు పైసలు ఇచ్చిన మొదలు పెట్టిన ఏమైందంటే, ఆయన అన్న మాటకి ఇది, గ్యారంటీలు ఏమన్నా జీతమా, మేము మీకు ఇచ్చుడే ఎక్కువ బిచ్చం అన్నట్టు. మళ్ళీ వీళ్ళు కూడా తొందరలో ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా, ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు, 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి, స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్, అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు,
వాస్తవాలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఇకనైనా